హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఏంటంటే కాలీఫ్లవర్ వేపుడు. ఈ వేపుడిని చాలా టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఈ వేపుడిని చాలా సేపు బాగా వేపుకుంటేనే సూపర్గా ఉంటుంది వేపుడు. ఫస్ట్ వేపుడు చేసుకోవడం కోసం 2 కాలీఫ్లవర్ తీసుకుని ఇలాగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక గిన్నెతో నీళ్లు తీసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టి కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ నీళ్లు బాగా మరగనివ్వాలి. మూత పెట్టి కొంతసేపటి తర్వాత మూత తీసుకొని ఈ నీళ్లు బాగా మరిగిన తర్వాత పక్కన పెట్టాం కదా కాలీఫ్లవర్ ముక్కలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల అందులో పురుగులు గట్రా ఉంటే పైకి తేలేస్తాయి అన్నమాట. ఈ గిన్నె పక్కన పెట్టి ఇప్పుడు ఈ వేపుడిని ఎందులో చేసుకోవాలనుకుంటున్నామో ఆ పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువ పడుతుంది, చూసుకుని వేసుకోండి. తర్వాత మినపప్పు 1 స్పూను, శనగపప్పు వేసుకొని 1/2 స్పూను ఆవాలు వేసుకొని 1/2 స్పూను జీలకర్ర వేసుకొని ఒకసారి బాగా వేపుకోవాలి. అవి వేగిన తర్వాత ఒక రొబ్బ కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకుని ఇవన్నీ బాగా వేపుకున్న తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకుని వేసుకుని మూత పెట్టకుండా బాగా వేపుకోవాలి. మంట మీడియంలో పెట్టుకుని బాగా వేపుకోవాలి. మాడిపోకుండా ఈ ఉల్లిపాయ ముక్కల్లో సాల్ట్ గట్ట వేసుకుంటే ఉడికిపోతాయి కాబట్టి సాల్ట్ వేయలేదు ఇక్కడ. అలాగే మధ్యలో కలుపుతూ బాగా వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని ఈ పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలి. చూడండి, ఇలా బాగా వేగిన తర్వాత ఈ కాలీఫ్లవర్లు ఉన్నాయి కదా, గిన్నెలో నీళ్ళన్నీ వంపేసుకుని గిన్నెలో వేసుకోవాలి. అవి ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసుకొని బాగా కలపాలి. ఇలాగే మూత పెట్టకుండా అలా వేపుకోవాలి. ఒకసారి మధ్యలో కలుపుకొని ఒకసారి మళ్ళీ మూత పెట్టి కొంతసేపటి తర్వాత మూత తీసుకోవాలి. మూత తీసుకున్న తర్వాత చూసారా ఎలా ఉన్నాయో, బాగా ఉడికిపోయి దగ్గరికి అయిపోయాయి అన్నమాట ఈ కాలీఫ్లవర్ ముక్కలు. ఈసారి మూత పెట్టకుండా బాగా వేపాలి. మూత పెట్టడం వల్ల నీళ్ళ వచ్చాయి, ఆ నీళ్ళు ఇంకిపోయే వరకు వేపుకోవాలి. వేపుడు చాలా ఓపికగా బాగా వేపుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కాలీఫ్లవర్ వేపుడు. ఇక్కడ ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇంకా ఉడకలేదు, కొంతసేపు వేపుకోవాలి. కొంతసేపటి తర్వాత మళ్ళీ ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి 1 స్పూను ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకున్న తర్వాత 1 స్పూను
జీలకర్ర పొడి వేసుకోవాలి. తర్వాత ఒక అర స్పూను కారం వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేసాం కాబట్టి చూసుకుని వేసుకోవాలి కారం. నేను ఇక్కడ ఒక అర స్పూన్ వేసాను అంతే. వేసుకొని మాడిపోకుండా బాగా వేపుకోవాలి. మంట స్లోలో పెట్టుకుని ఒకసారి మూత పెట్టి కొంతసేపటి తర్వాత మూత తీసుకొని బాగా వేపాలి. వేపుడు మాడిందంటే అస్సలు బాగోదు. మాడిపోకుండా బాగా వేపుకోవాలి. ఈసారి అస్సలు మూత పెట్టకుండా అలాగా వేపుకుంటూ ఉండాలి, కలుపుతూ ఉండాలి. వేపుడు పప్పుచారులోకి రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పప్పుచారులో నంచుకోవడానికి ఈ చపాతీలో కూడా సూపర్గా ఉంటుంది. నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో సగం సగం చూస్తున్నారు, అలా కాకుండా మొత్తం చూస్తేనే ఈ కూర ఎలా చేసుకోవాలో తెలుస్తుంది. ఇక్కడ ముక్క ఉడికిందో లేదో చూసుకోవాలి. చూసుకుంటూ సాల్ట్ అది సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. నేను ఫస్ట్లోనే వేసాను కాబట్టి మళ్ళీ వేయలేదు సాల్ట్. అలా నెమ్మదిగా బాగా వేపుకోవాలి. ఒక్కసారి ఇలా చేశారంటే కూర కన్నా వేపుడే చాలా టేస్టీగా ఉంటుందని ఇలాగే చేసుకుంటారు ఎప్పుడు కూడా. అంతే, ఎంతో సింపుల్గా అయిపోద్ది ఈ వేపుడు. అంతేనండి, ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ వేపుడు రెడీ. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి.